ఎవరైనా అనారోగ్యంగా ఉంటే, సమస్యలతో ఉంటే, బాధలు ఉంటే, కుదరని రోగాలతో బాధపడుతుంటే కళ్ళు మూసుకోండి. నేను మీ కొరకు ప్రార్థిస్తా, దేవుడు మీకు స్వస్థత ఇస్తాడు. నేను నమ్ముతున్నా, మీరు నమ్మండి. తప్పకుండా దేవుడు మీ జీవితంలో స్వస్థత, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడని నేను నమ్ముతున్నా. ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన సత్యదేవ, కుమారుడైన సత్యదేవ, పరిశుద్ధాత్మైన సత్యదేవ, యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ సహాయంతో నీ కృపాసనాన్ని సమీపిస్తున్నాం. ఉదయకాలం ప్రభా, ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, విశ్వాసం వస్తున్నారో ప్రభా, వారితో నేను కూడా ఏకీభించి ప్రార్థిస్తున్నాను. ఎవరి అనారోగ్యంతో ఉంటున్నారో ప్రభా, ఏ రోగంతో బాధపడుతున్నారు, అది ఏదైనా ప్రభా నువ్వు స్వస్థపరచగలవు ప్రభా. అతడు పొందిన గాయముల చేత స్వస్థత నొంది తిరిగి అన్నావు. నేను స్వస్థపరచు యెహోవా నేనే అన్నావు ప్రభా. పరిశుద్ధాత్మ శక్తిలో స్వస్థత ఉన్నది. ఇప్పుడే దైవశక్తి తాకునుగాక, కృప ఆవరించునుగాక, సర్వోన్నతిని మహిమ కమ్ముకొనుగాక. అది ఏ రోగమైన పర్లా, ఓ డాక్టర్ల నుంచి కాందైన పర్లా, యేసు నామంలో, నజరేడైన యేసు నామంలో స్వస్థత వచ్చునుగాక. యేసు నామంలో జ్వరాన్ని, ఆ రోగాలను గర్తిస్తున్నాను. అది క్యాన్సర్ కానీ, అది ఎయిడ్స్ కానీ, అది భయంకరమైన ఏ రోగమైన యేసు నామంలో స్వస్థత వచ్చును గాక అని ప్రవచిస్తున్నాను. ఐ డిక్రీ కంప్లీట్ హీలింగ్ బై ద రూల్స్ ఆఫ్ లార్డ్ జీసస్, బై ద స్ట్రైప్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. I decree complete healing in the mighty name of Jesus of Nazareth. Yes Lord, thank you Lord. అనేకులను స్వస్థపరుస్తున్నారు ప్రభా, అనేకులు విడుదల పొందుకుంటున్న నీకు వందనాలు. యేసయ్యా, వివాహాలు కావాల్సిన వాళ్ళకి పరిశుద్ధ వివాహాలు జరిగించండి, మంచి సంబంధాలు నడిపించండి. కానీ గర్భం అంటే ఇప్పుడే యేసు నామములో గర్భం తెరవబడును గాక, యేసు నామములో తెరవబడును గాక. ఉద్యోగాలు కావాల్సిన వీళ్ళకి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. యేసయ్యా, ఎవరి అక్కర్లు ఉంటున్నారో అది తీర్చండి. మాయం పొందు ప్రభా. యేసయ్యా, మాయం పొందు. నీ ఒక్కడవే మాయం పొందాలి ప్రభా. నీకు మహిమ రావాలి ప్రభా. యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.